కూటమి విజయంలో, ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంలో చక్రం తిప్పింది, కీలక పాత్ర వహించింది పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు 21 మంది భారతీయ జనతా పార్టీకి చెందిన 3, టీడీపీకి చెందిన 16 మంది, అలాగే జనసేనకు సంబంధించిన 2 గెలిచారంటే దానిలో పవన్ కళ్యాణ్ హస్తం ఖచ్చితంగా ఉంది సార్. మోదీ కూడా ఒప్పుకున్నారు, నా పక్కన కూర్చున్నది పవన్ కాదు తుఫాను అని చెప్పేసి. సో అలాంటి తుఫానుకు ఈ మోదీ 3.0లో ఎందుకు చోటు దక్కలేదు? అంటే తుఫాన్ అనేది కన్స్ట్రక్ట్ చేయదు, తుఫాన్ అనేది కొట్టుపడేస్తుంది. సో అందువల్ల మంత్రులకి కొట్టుపడేది కావాలి. ఐ థింక్ పవన్ కళ్యాణ్ అడిగితే కాదనేవారని అనుకోను. ఎందుకంటే మనకు తెలియదు మరి పవన్ కళ్యాణే వద్దనుకున్నాడా, జనసేనే వద్దనుకుందా తెలియదు. కానీ సాధారణంగా అజిత్ పవార్ ఇప్పుడు ఒక్కటే ఎన్సీపీకి, వాళ్ళు ఎన్సీపీ పోటీ చేసిందే 4, అందులో గెలిచింది 1. ఆ ఒక్కరికి కూడా సహాయ మంత్రి పదవి ఇస్తామన్నారు కదా. సో అందువల్ల జనసేన కోరితే సహాయ మంత్రి పదవి వచ్చేది, అనుమానమే లేదు. మరి బహుశా జనసేన కోరలేదా, కోరితే కాదనే అవకాశం ఉండదు. ఒక్క సహాయ మంత్రి అకామిడేట్ చేయలేరా? ఇప్పుడు 72 ఉన్నప్పుడు 73 అయితే ఏమవుతుంది? అదే నెంబర్ దాటిపోతలేదు కదా. నెంబర్ దాటిపోతే పోనీ పవన్ కళ్యాణ్తో మోడీ కొన్ని ఇంటిమసీ రీత్యా పవన్ आप जरा रुकिए, मेरे को बहुत तकलीफ हो रहा ये నెంబర్ అడ్జస్ట్ करने के लिए, నాకు ఇబ్బంది అవుతుంది ఈ నెంబర్ అడ్జస్ట్ చేయడానికి, నువ్వు కొద్దిగా ఓపిక పట్టు అంటే పవన్ కళ్యాణ్ ఓపిక పట్టేవాడేమో. కానీ ఆ పరిస్థితి లేదు కదా. 72 ఇచ్చినప్పుడు 73 ఇవ్వడానికి ఏంటి అభ్యంతరము? సో అందువల్ల బహుశా నేను ఇంతకుముందు చెప్పినట్లు చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా ఇప్పుడు ప్రియారిటీ వేరు. ఎందుకంటే వారికి ఒక చారిత్రాత్మకమైన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. చేసిన ప్రామిస్ చాలా చాలా పెద్దవి. నేను అనేకసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తా తన సంక్షేమం పైన ఖర్చు పెట్టిన దానికన్నా చాలా ఎక్కువ ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ప్రతి మహిళకు 1500 ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, పెన్షన్ పెంచాలి, వాలంటీర్లకు 5000 నుంచి 10,000 చేయాలి, మీకు మా తల్లి మాతృవందన లాంటి స్కీములు ఒక్క పిల్లవాళ్ళకి కాక 2 పిల్లలకి ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచాలి. ఇలా చాలా మ్యాసివ్ బర్డన్. మహిళలకు ఉచిత రవాణా అమలు చేయాలి. సో అవి మొదలు పెట్టాలి. యాక్చువల్గా సూపర్ 6 మొదలు పెట్టాలి. అందుకే ఆ ప్రశ్న రాకుండా ఉండేందుకే తెలుగుదేశం అనుకూల మీడియాలో మొదలుపెట్టారు, బరిలోకి దిగిన చంద్రబాబు ప్రక్షాళన మొదలు పెట్టాడు అని చెప్పి పత్రికల్లో వస్తున్నాయి. అసలు ప్రక్షాళనే కాదు, ఇప్పుడు ఈ స్కీములు మొదలు పెట్టాలి కదా. ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా విభాగం చంద్రబాబు నాయుడు చేసిన ప్రామిసెస్ను భారీగా సర్క్యులేట్ చేస్తున్నారు. సో రేపు ఇప్పుడు ప్రజలు ఎందుకు ఓటేశారు? జగన్ ఏమనుకున్నాడు, నేను ఇన్ని డబ్బులు పంచాను కదా నాకు ఏదో అనుకున్నారు. నేను ఆ రోజే చెప్పాను, అయ్యా సైకిల్ కొనిస్తే సైకిల్ కొన్నారని కొంతవరకే ఉంటుంది సంతృప్తి, స్కూటర్ కొని ఇవ్వలేదన్న అసంతృప్తి మొదలవుతుంది. స్కూటర్ కొనిచ్చామనుకోండి, కొంతసేపే స్కూటర్ కొనిచ్చినంత సంతృప్తి ఉంటుంది. తర్వాత కారు కొనివ్వలేదని అసంతృప్తి ఉంటుంది. కారు కూడా కొనిచ్చామనుకోండి, కారు కొనిచ్చామన్న సంతృప్తి కొద్దిసేపే ఉంటుంది. నాకు ఎస్యూవీ లేదు, ఫార్చునర్ కార్ లేదు, బెంజ్ కార్ లేదు అన్న, BMW కార్ లేదు అన్న అసంతృప్తి మొదలవుతుంది. అవి కూడా కొనిచ్చామనుకోండి, ఇప్పటికీ BMW కార్ ఒక్కటే ఉన్నది, కొత్తగా వాల్వో కార్ వచ్చింది, అది కూడా కొనాలి అని ఉంటుంది. అది కూడా కొనిచ్చామనుకోండి, ఓల్డ్ అయిపోయినాయి కదా, కొత్త మోడల్ కావాలి, టెస్లా వస్తుంది అది కొనుక్కోవాలి అనేట్టు. అందువల్ల ఈ మెటీరియల్ సాటిస్ఫాక్షన్కు లిమిట్ ఉండదు, వస్తుగతమైన సంతృప్తికి పరిమితి ఉండదు. అందుకే భారతీయ ఆధ్యాత్మిక చింతన ఈ వస్తుగత ప్రపంచాన్ని, మెటీరియల్ ప్రపంచాన్ని వదిలి అసలు భగవంతునిలో ఐక్యం కా అని ఎందుకు చెప్పింది? నీ మనసు మొత్తం భగవంతుని మీదనే లగ్నం చేసుకో, ఈ నీ చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచాన్ని వదిలేయి అని ఎందుకు చెప్పింది? దాని రీజనింగ్ ఇదే. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచములో నీకు ఎల్లకాలము అసంతృప్తి ఉంటుంది. నువ్వు 50 కోట్లు సంపాదించిన వాడు ఒకడు పక్క ఉన్నాడు, ఇంకోడు తన మనస్సు నిండా శ్రీకృష్ణుడినే తలుచుకుంటూ, శ్రీరామచంద్రుడినే తలుచుకుంటూ, ఇష్టదైవాన్నే తలుచుకుంటూ 1 గంట సేపు ధ్యానం చేసినవాడు. నేను ఛాలెంజ్ చేస్తే ఇద్దరిలో ఎవడు ప్రశాంతంగా ఉంటాడు చూడండి. ఖచ్చితంగా ఈ ధ్యానం చేసిన వాడు ప్రశాంతంగా ఉంటాడు. సో ఎందుకంటే వీరికి ఏ కోరిక లేదు కదా. సో వీకేం పరుగులు 50 కోట్లకి 50 మంది ఎట్లా చేయాలి, 50 ఏమైంది, అక్కడ ల్యాండ్ కొన్న ఏమైంది, దాని రేటు పెరిగిందా లేదా, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినా అది పెరిగిందా లేదా, వీరి మనసు మొత్తం టెన్షన్లో ఉంటుంది. మీరు కావాలంటే ఇలా 2 మనుషులు పెట్టి 50 కోట్లు సంపాదించిన ఒకరిని భగవంతుని ధ్యానం చేస్తూ, తమ ఇష్టదైవాన్ని ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటున్నోని
ఇద్దరు మీరు ఒక ఈసీజీ బీపీ అన్ని టెస్ట్ చేయండి, మీరు కావాలంటే సిటీ స్కాన్ ఈజీ అన్నీ ఫిక్స్ చేయండి, ప్రశాంతంగా మీరు టెస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ 50 కోట్ల ఉన్నవానికి ఆ ఈసీజీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఈ బీపీ పెరుగుతూ ఉంటుంది, వాటి టెన్షన్ మొత్తం వేరే ఉంటుంది. వీరికి ఏ టెన్షన్ లేదు, ఏమున్నది ఓం నమో నారాయణ ఓం నమో నమ శివాయ అని మనసులో అనుకుంటూ భగవంతుని తలుచుకుంటుంటాడు. భగవంతుని తలుచుకోవడంలో ఉండేటువంటి దాంట్లో ఎక్కడ కాంపిటీషన్ లేదు, అన్లిమిటెడ్ కాదు అది, నీకు అదొక అనిర్వచనీయమైన భావన కదా, అందుకే అన్నారు ఇది. సో ఇక్కడ కూడా ఓటర్లకు కూడా అదే జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇచ్చినా ఇంకా మాకు ఇవ్వలేదు అని మొదలుపెట్టారు. ఇంకా మాకు ఇవ్వలేదు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 వచ్చింది. ఓహో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని ఇస్తారట, ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తారట, మరి పోనీ చంద్రబాబు నాయుడుకి వేద్దాం అని చంద్రబాబు నాయుడుకి వేశారు. ఇప్పుడు అందువల్ల ఏ సూపర్ 6ను ఆశించేశారో రేపు అది అమలు చేయకపోతే అంతే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇది న్యూటన్ లా ఆఫ్ ఫిజిక్స్. మీరు పాలిటిక్స్ కూడా అమలు చేయొచ్చు. మీరు ఒక బంతిని తీసి గోడ గట్టిగా కొట్టండి, మీరు ఎంత గట్టి కొడితే అంత గట్టిగా రిటర్న్ వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రావడం వల్ల ఆయన నిజంగా 100 సీట్లు వచ్చి ఉంటే బహుశా మరోసారి గెలిచేవాడేమో. 151 సీట్లు వచ్చేసరికి ఏమవుతుంది, ఎంత ఫోర్స్గా ముందు పోతాం అంత ఫోర్స్గా రిటర్న్ వస్తుంది. ఇప్పుడు కూడా టీడీపీకి అదొక పెద్ద సవాల్. ఇంత భారీ మెజార్టీ వచ్చిన తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి ప్రజలకు. ఆ ఎక్స్పెక్టేషన్ తీర్చాలి. వీటిని వదిలేసి మాకు ఇంకొక మంత్రి పదవి కావాలి, మా బాలశౌరికి మంత్రి పదవి, లేదా మా టీడీపీలు ఇంకొకరికి మంత్రి పదవి అని తిరిగితే నష్టపోతారు కదా. అందుకే బహుశా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుకుని మనం మంత్రుల పైన ప్రెషర్ పెట్టద్దు, మంత్రుల పైన వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు యూపీలో దెబ్బతిన్నరు గెలవాలి. సో ఆ మోడీకి ఉన్న అవసరాలు ఆయనకు ఉన్నాయి, అవి ఆయనకు వదిలేసి మనం ఇవి తీసుకుందాం మనం ఏమన్నా అనుకోవచ్చు. మంచిదే కదా అలా అనుకుంటే తెలుగు వారికి ఉపయోగం కదా.